నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారతదేశాన్ని ఉద్దేశించి మాట్లాడాక కాంగ్రెస్ నాయకులు చిదంబరం, శశి థరూర్, మనీష్ తివారీ వీళ్ళందరూ కూడా ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయం మంచిది అని చెప్పాక కూడా ఇంకా భారతదేశంలో ఎప్పుడు చాలా వీడియోస్లో పెట్టాను, భారతదేశం బయట శత్రువుల కన్నా కూడా లోపల శత్రువులతోనే జాగ్రత్తగా ఉండాలి అని. భారతదేశంలోనే ఉంటూ దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్ళ పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలని. బహుశా మన భారత ఆర్మీ చైనాలో తయారైన డ్రోన్స్ని నేలకొల్చటం, అలాగే చైనా మన దేశానికి సంబంధించిన డ్రోన్స్ని ఏది ఇంటర్సెప్ట్ చేయకపోవటం, ఇవంతా కూడా బహుశా భారతదేశంలో ఉన్న లెఫ్టిస్టులకి ఎక్కడో మండి ఉండాలి. అసలు ఎప్పుడు కూడా పహల్గామ్ అటాక్లో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దానికి సంబంధించి ఎక్కడా ఒక ఖండించటం కాదు, టెర్రరిజంని లేదా దాడిని ఖండించటం లేదు, ఎక్కడైనా ట్వీట్స్ మెసేజ్లు ఏదీ లేదు. కానీ సీజ్ ఫైర్ ఇవన్నీ అయిపోయాక పాకిస్తాన్ని భారతదేశపు ఆర్మీ చావు దెబ్బ కొట్టాక ప్రస్తుతం లెఫ్టిస్టులు నిద్రలేచారు. కలకత్తాలో పాకిస్తాన్లో చాలామంది ప్రాణాలు కోల్పోయారు, పాకిస్తానీ ప్రజల అమాయకులు అంటూ కూడా ధర్నాలు మొదలుపెట్టారంటే క్లియర్గా వాళ్ళ ఐడియాలజీ ఏంటి అనేది అయితే అర్థమైపోతుంది. వాళ్ళకి తోడు కాంగ్రెస్ నుంచి కూడా సంజయ్ సింగ్ లాంటి వాళ్ళు మన భారతదేశపు ఆర్మీ అంతా కూడా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని అట్లాగే బలూచిస్తాన్ని కూడా ఫ్రీ చేసేది, మంచి ఛాన్స్ పోగొట్టేశారని గతంలో 71లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసిన బ్లండర్స్ అన్నీ కూడా మర్చిపోతున్నారు. సో అవకాశవాదం కోసం ఎదురు చూస్తున్నారు. అందరికీ తెలిసిందే, అక్కడ న్యూక్లియర్ బేస్ని భారత ఆర్మీ దెబ్బ కొట్టింది. రేడియేషన్ పాకిస్తాన్ అంతా కూడా ఆల్మోస్ట్ మెడికల్ ఎమర్జెన్సీ రన్ అవుతుంది. క్లియర్గా ప్రూఫ్స్తో అక్కడ మన ఆర్మీ కిరాణా హిల్స్లో న్యూక్లియర్ రేడియేషన్ దీన్ని దెబ్బ కొట్టింది, రేడియేషన్ లీక్ అయింది, ప్రజలు అక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు అన్నది అఫీషియల్గా పాకిస్తాన్ గవర్నమెంట్ కూడా రిలీజ్ చేశాక, పాకిస్తాన్పై అప్పర్ హ్యాండ్ సాధించాక మనం ఇది సీజ్ ఫైర్ కాదు, కొన్ని ఒప్పందం మాత్రమే ఇరు దేశాల మధ్య అని క్లియర్గా చెప్పాక కూడా ఎందుకు ప్రస్తుతానికి ఆపారన్నది ప్రతి రాజకీయ నాయకుడికి తెలిసినా కూడా ఇంకా అయిపోయింది, యుద్ధం అయిపోయింది, ఆపరేషన్ సింధూర్ అయిపోయింది, అవకాశం ఇప్పుడు మోడీని దింపేయాలి లేదా పాకిస్తాన్ శత్రు దేశాలని సపోర్ట్ చేయాలన్నట్టుగా అప్పుడే లెఫ్టిస్టులంతా కూడా పాకిస్తాన్లో అమాయకుల్ని భారతదేశం చంపేసింది అంటూ కూడా ర్యాలీలు, ధర్నాలు చేయటం ఇంకా వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం. థ్యాంక్ యూ.